కల్వకుంట్ల కవిత రాజీనామాపై ప్రభుత్వపు ఆది శ్రీనివాస్ స్పందించారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వల్లే ఈరోజు కవిత బయటపడిందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం కాళేశ్వరం పేరుతో తెలంగాణ సంపదనంతా దోచుకుందని చెప్పారు. ఆనాడే హరీష్, సంతోష్ రావు అవినీతిపై కవిత ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇన్ని రోజుల తర్వాత కల్వకుంట్ల కుటుంబం సభ్యులు కడుపులో కత్తులు పెట్టుకుని బయటకు కౌగిలించుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఆది శ్రీనివాస్. కవిత ఎపిసోడ్ చూస్తే కాళేశ్వరంలో 100% అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పని తేటతెల్లమైనటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా నమ్ముతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కాళేశ్వరం వారి కుటుంబానికి కామధేనుగా మారిందని చెప్పి మేము తరచూ అంటున్న సందర్భం మా పీసీ రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ కుంగిపోయినప్పుడు రేవంత్ రెడ్డి గారితో పాటు రాహుల్ గాంధీ గారు కూడా వెళ్ళినప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ జరుపుతూ తగు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన మాట ప్రకారం మేము ముందుకు పోయిన సందర్భం ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ లో తప్పు చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, తదితరులు ఇటు రాజేంద్ర గారితో పాటు తెలంగాణ సంపదనంతా దోచుకున్నారు అనేది ఒకవైపు తెలిసినటువంటి సందర్భంలో ఈ కవిత ఎపిసోడ్ తోటి అంటే అవినీతి అక్రమాల సొమ్ములో పంపకాలలో తేడా రావడం వల్లనే ఈ విధంగా కవిత మాట్లాడింది అనేటువంటిది సాధారణ ప్రజలు అనుకుంటున్న సందర్భం. కవిత గారు ఏదైనా మాట్లాడితేనేమో వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పని ఓవైపు బీఆర్ఎస్ నాయకులు, లేదు కవిత గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పనేటువంటి మాట. రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడు, ఆయన వెనుకనే అందరూ ఉండాలి, ఆయన ఒకరు వెనుక ఉండాల్సిన అవసరం ఏముందో అని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడు, ఆ నాయకుడి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చింది. అలాంటి మా రేవంత్ రెడ్డిని పట్టుకుని ఒక వర్గమేమో కవిత వెనుక ఉన్నదని చెప్పంటారు, కవితనేమో